ఒకప్పుడు పోలీసులంటే దొంగల కన్నా ఎక్కువ భయపడేవాళ్ళు. కేసులు పెట్టడానికి వెళ్తే తిరిగి తమ మీద ఏమి కేసులు పెడతారో అని బెంగపడేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పోలీసు వ్యవస్థలో మార్పు వచ్చింది. వీళ్ళు కదా పోలీసులంటే, ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని నిరూపితమయ్యింది. సమయము రాత్రి 12:30. స్థలము విజయవాడ బస్టాండ్. ఒక యువతి ఒంటరిగా ఏడుస్తూ భయపడుతూ బిక్కుమంటూ బిత్తరు చూపులు చూస్తూ నిస్సహాయ స్థితిలో నిలబడి ఉంది. డ్యూటీలో ఉన్న పోలీసులు ఆ యువతి దగ్గరికి వెళ్లి ఎవరు ఏమయ్యింది అని ఆరా తీశారు. కానీ సమాధానం మాత్రం రాలేదు. పోలీసులు అక్కడి నుంచి మాత్రం వెళ్ళలేదు. కాసేపటి తర్వాత పోలీసుల సత్ప్రవర్తన చూసిన ఆ యువతి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పేసింది. తను శ్రీకాకుళం వాసినని, తను ఒక అతన్ని ప్రేమించానని, ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్ కి పారిపోయి పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఉన్న నగలు డబ్బులు తీసుకుని ఇక్కడికి వస్తే ఆ దుర్మార్గుడు తన డబ్బులు నగలు ఫోన్ లాక్కొని పారిపోయాడని, ఇక తనకు ఆత్మహత్య శరణ్యమని వాపోయింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్యూటీ ఎక్కారు. సాంకేతికతను వాడుకొని గంటల్లో నిందితుడిని పట్టుకొని డబ్బులు నగలు ఫోన్ స్వాధీనపరుచుకొని ఆ యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి పువ్వుల్లో పెట్టి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే. ఇందుకు కదా నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి 164 సీట్లు ఇచ్చింది. ఇలాంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ కి మీరు ఒక లైక్ కొట్టండి, నేను సెల్యూట్ కొడతా.